దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము బేతేల్. ఏంటిదండి? బేతేల్. బేతేల్ అని అంటే దేవుని యొక్క ఇల్లు. ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు ఏం చేస్తాడంట? భయపడి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలు చాలు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని కింద వచనాలకి వస్తే ఆయన అంటాడు, ఈ మందిరానికి ఏం పేరు పెడుతున్నాడు? ఎల్ బేతేల్ అని పేరు పెడుతున్నాడు. ఎల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు. ఈ రోజు అంశము దేవుని యొక్క ఇల్లు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము బేతేల్ అనే ప్రాంతాన్ని దేవుని యొక్క ఇల్లుగా పిలుస్తుంది. అందరూ చాలా శ్రద్ధగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. బేతేల్ అంటే అర్థం ఏంటన్నా? దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు ఈ బేతేల్ అనే ప్రాంతానికి యాకోబు తన ఒంటరి జీవిత ప్రయాణములో ఉండగా, ఒంటరితనంలో ఉండగా, వస్త్రహీనుడై ఉండగా, ఆకలి దప్పులతో బాధలతో ఉండగా, ఇంటిలో అన్న చేత భయపడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గమ్యం ఏంటి, లేకపోతే తన జీవితంలో దేవుడు ఎలాగా తనని ఆశీర్వదించబోతున్నాడు? ఒక భార్య, పిల్లలు, ఏమీ లేదు, తన కుటుంబం లేదు, ఒక్కడే బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న స్థలానికి యాకోబు ఏం చేస్తాడంటే బేతేల్ అని పేరు పెడతాడు. అంతకు ముందు ఆ ఊరికి లూజు అనే ఊరు పేరు ఉన్నది, కానీ యాకోబు మాత్రం బేతేల్ అని పేరు పెడుతున్నాడు. ఓకే, సో ఈ బేతేల్ అనే దేవుని మందిరము, దేవుని ఇల్లు అనే ఈ ప్రాంతము ఇజ్రాయేలీలకి చాలా ప్రాముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇజ్రాయేలీలు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన స్థలము, దేవుని సన్నిధిని అనుభవించిన స్థలము, దేవుని యొక్క పరిశుద్ధ పరలోకానికి మానవుడు ఎక్కిపోగలిగిన, లేకపోతే పరలోకము నుండి ఒక గొప్ప ప్రత్యక్షత బయలుపరచబడిన స్థలం ఏదైనా ఉందంటే అదే దేవుని ఇల్లు, అదే బేతేలు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు ఆది కాండం 35వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ యాకోబు అప్పటికి భార్యలు, పిల్లలు, సంతానము, అలాగే చాలా సంపద, ఎంతో సంపన్నుడుగా యోసేపును దేవుడు, ఏసావును మరి ఎలాగైతే ప్రపంచబడి ఎంతగా అధికంగా ఆశీర్వదించబడ్డాడో అంతకంటే కూడా యాకోబు ఆశీర్వదించబడడానికి ఒంటరిగా బయలుదేరిన బ్రతుకుని దేవుడు వేల మందిగా మార్చాడంతే. ఆమేన్. హల్లెలూయా. సో యాకోబుతో ఏసావుకి యాకోబుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఏసావుతో దేవుని వాగ్దానం లేదు, కానీ యాకోబుతో దేవుని వాగ్దానం ఉంది. అందుకని యాకోబు సంతానం, అఫ్ కోర్స్ ఏసావు సంతానం ప్రబలమై కానీ మధ్యలో ఆగిపోయింది, కానీ యాకోబు సంతానం ఈ రోజుకి కొనసాగుతుంది. ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానం అంత గొప్పది. ఆయన జీవము కలిగిన మాటలు మన జీవితంలో శాశ్వతముగా ఉంటాయి. ఆమేన్. నేను నమ్ముతానండి, ఎందుకంటే శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన నిబంధనను కలగజేసే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన కృప మన జీవము కంటే ఉత్తమమైన. మన ప్రాణం ఏముందండి, 80 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది, కానీ ఆయన కృప నిరంతరం ఉండేదంట. కాబట్టి కృపే. హల్లెలూయా. అందుకే పాట రాసుకున్నా, నీ కృప ఓడిపోలేదయా, నీ కృపయే గెలిచింది యేసయ్యా, నీ కృప ఓడిపోలేదయా, నీ కృపయే గెలిచింది యేసయ్యా, చాలునయా నీ కృప, చాలునయా నీ కృప, చాలునయా నీ కృప, చాలునయా నీ కృప, నీ కృప ఓడిపోలేదయా, నీ కృపయే గెలిచింది యేసయ్యా, నీ కృప ఓడిపోలేదయా, నీ కృపయే గెలిచింది
యేసయ్యా. దావీదు దేవుని కోసం అంటున్నాడు, నీ కృపాక్షేమమే నా వెంట వచ్చిన కాక. హల్లెలూయా. ఆయన కృప అంత గొప్పది. అర్హత లేని మన పట్ల కృప చూపించేది. నిజంగా నాకైతే ఏ అర్హత లేదు. నేనైతే చాలా అన్నమాట. ఓకే, ఇది శాశ్వతం, ఇది శాశ్వతం అంటే ఎప్పుడు నిరంతరము వీళ్ళతో ఉండేది, లేకపోతే వాళ్ళతో ఉండేది, లేకపోతే ఇలా చేసేది అలా చేసేదని ఎన్నో కలలు కన్నాను. కానీ దేవుడు నేను ఓడిపోయాను, కానీ ఆయన కృప గెలుచుకున్నాను. హల్లెలూయా. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అయితే ఇక్కడ యాకోబు ఆ యొక్క స్థలానికి బేతేల్ అని పేరు పెట్టిన తర్వాత వెళ్ళిపోయాడు. ఏమని వెళ్తున్నాడు అక్కడి నుంచి? నేను మరలా తిరిగి, నేను సంతానంగాను చక్కగా ఆశీర్వదించబడి నేను మరలా ఉంటే నేను తిరిగి వచ్చి యెహోవాకు బలి అర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కూడా చాలా సార్లు, దేవా నువ్వు ఈ కార్యం చేయి, ఇలా నేను మొక్కుకుంటానని మొక్కుబడి ప్రార్థనలు ఎన్నో చేస్తాం కదా. అది రాసుకోవాలి డైరీలో. ఖచ్చితంగా మొక్కుబడి దేవునికి చెల్లించాలి. ఆమేన్. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, 35వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నువ్వు తిరిగి వెళ్ళి అక్కడ ఆ యెహోవా మందిరము బేతేలు ప్రాంతానికి, ఎక్కడైతే దేవుడు నిన్ను దర్శించాడో ఆ దర్శించిన ప్రాంతానికి వెళ్ళి నీ మొక్కుబళ్ళు చెల్లించుకో, బలులు అర్పించు అనే మాటలను ఎప్పుడైతే యాకోబు విన్నాడో వెంటనే తన కుటుంబాన్ని తీసుకొని బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? బేతేలు అనగా ఏంటి? యెహోవా ఇల్లు, దేవుని ఇల్లు. సో దేవుని ఇంటికి వస్తున్నాడు. మనము ఎక్కడికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. దేవుని ఇళ్ళై ఉండాలి. ఆమేన్. సో ఎప్పుడు కూడా మనిషిని దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు? దేవుని ఇంటిలో కలుసుకుంటాడు, బేతేలులో కలుసుకుంటాడు. అది చాలా ప్రాముఖ్యమైంది. అయితే స్టోరీ కట్ చేసి దినవృత్తాంతంలో రాజుల గ్రంథాలకు మనం వస్తే, ఇందాక మీరు ఆల్రెడీ చదివారు, స్టోరీ వినండి. ఇప్పుడు సౌలు రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు? దావీదు రాజు వచ్చాడు. దావీదు రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు? సొలొమోను రాజు వచ్చాడు. సొలొమోను కుమారుడు రెహబాము. ఎవరండి? రెహబాము. అయితే ఆ యొక్క సొలొమోను ఇంటిలోనే యెరోబాము అనే అతను కూడా పని చేస్తున్నాడు. బాగా మైటీ వేలర్ అని ఉంటుంది ఆయన బైబిల్లో అతన్ని వివరించే విధానం. అంటే చాలా బలమైన వాడు, జ్ఞానము కలిగిన వాడు, మంచిగా ఆర్గనైజ్ చేసే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? యెరోబాము. అయితే సొలొమోను ఇక ఆఖరిగా వచ్చేసి రాజ్యము సొలొమోను ద్వారా, ఎందుకంటే సొలొమోను ఎప్పుడైతే విగ్రహారాధన చేశాడో దేవుడు ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చిన తర్వాత 10 మంది ఇజ్రాయేల్ ట్రైబ్స్ 10 ట్రైబ్స్ ఎటు వెళ్ళినాయి అంటే నార్త్ వైపు వెళ్ళాయి. రెండు ట్రైబ్స్ అంటే బెంజమిన్, యోదా, బెన్యామీన్ మాత్రం వేరే రాజ్యానికి వచ్చేసారు. సౌత్ జూడియా అని అంటారు. సౌత్ రాజ్యానికి వచ్చారు. సో ఉత్తర రాజ్యము, ఇంకోటి ఏంటది దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యంగా 2 రాజ్యాలుగా విభజించబడ్డాయి. ఇప్పుడు రెహబాము అనే సొలొమోను కుమారుడు జనరల్ గా రాజు అవ్వాలి. అవునా కదా? 12 ట్రైబ్స్ కి, ఇజ్రాయిల్ గోత్రాలకి రెహబాము రాజు అవ్వాలి. ఎందుకు? సొలొమోను కుమారుడు కాబట్టి. కానీ సొలొమోను చేసిన విగ్రహారాధనను బట్టి దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా చేశాడు. దక్షిణ రాజ్యానికి ఇప్పుడు రాజు ఎవరయ్యారంటే రెహబాము. సౌత్ ఏమంటారు? దక్షిణం, ఉత్తరమా? రైట్. ఓకే, నార్త్ అంటే దక్షిణం. ఇప్పుడు దక్షిణ రాజ్యానికి ఎవరు రాజుగా దేవుడు నిలబెడుతుందంటే యెరోబామును నిలబెడుతుంది. యెరోబాము ఎవరు? సొలొమోను ఇంటిలో పనివాడు, కానీ బలమైన వాడు, జ్ఞానము కలిగిన వాడు, లీడర్షిప్ ఉన్నవాడు. అతడు ఏ యొక్క యుద్ధానికి వెళ్తే అలా గెలుచుకొని వస్తున్నాడు. అయితే దేవుడు యెరోబాముని 10 గోత్రాల వరకు రాజుగా ఎంపిక చేస్తే రెహబాము 2 గోత్రాలు పక్కన. సరే, ఇక్కడ నుంచి రాజ్యం ఏమైపోయింది? విడిపోయింది. అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా విడిపోయిందో దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం ఏమైంది? విడిపోయింది. విడిపోయిన తర్వాత
యెరోబాము యొక్క పతనాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు యెరోబామును అంత హెచ్చించి 10 గోత్రాలు ఇస్తే కొన్ని విశ్వసనీయతను కాపాడుకున్నాడా? బేతేలును కాపాడాల్సిన డ్యూటీ ఎవరిది ఉంది? ఇప్పుడు యెరోబాముది ఉంది కదా. కానీ బేతేలుని పాడు చేస్తున్నాడు. దేవుని ఇల్లుని ఏం చేస్తున్నాడు? పాడు చేశాడు. ఏంటి అలా ఎలా పాడు చేశాడు చూద్దాం మనం. 28వ వచనం 26 నుంచి మనం చదివితే ఇలా అనుకుంటున్నాడు. యెరోబాము ఏమనుకుంటున్నాడు? ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల. చాలు. ఇప్పుడు 10 మంది గోత్రాలు ఉన్నారు కదా, ఉత్తర దిక్కున ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఏడాదికి ఒకసారి దక్షిణానికి వెళ్తున్నారు. ఎందుకు? యెరూషలేం దేవాలయానికి వెళ్తున్నారు. యెరూషలేములో బలులు అర్పించడానికి వెళ్తున్నారు. అయితే యెరోబాముకి యెరూషలేముకి వెళ్ళి బలులు అర్పించడం యెరోబాముకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదంటే అక్కడికి వెళ్ళిపోతే రెహబాము, రాజైన రెహబాము వైపు తిరిగి అక్కడికి వెళ్ళిపోయి నాకు తిరుగుబాటు చేసి నా మీద వ్యతిరేకత చూపిస్తారేమో, కాబట్టి వాళ్ళు బలులు అర్పించటానికి ఆ యొక్క దేశానికి వారు వెళ్ళకూడదు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడు రెహబాము? ఇక్కడే మందిరం కట్టేద్దాం అనుకున్నాడు. ఇక్కడే సరే మందిరం కట్టే ఆయన దేశంలో ఏముంది? బేతేలు ఉంది. ఏముంది? మరి దాన్ని మంచిగా చేయాలా? యెహోవాకి ఇష్టమైన బలులు అర్పించేలాగా చెయ్యాలా? ఇప్పుడు బేతేల్ అనగా దేవుని ఇల్లుని పాడు చేయటానికి యెరోబాము కంకణం కట్టుకున్నాడు. అది ఏంటి చూద్దాం. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరల దావీదు సంతతి వారగుదని అని ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికకి మొట్టమొదటిగా అతని అవిధేయత ఏంటంటే దావీదు వంశానికి వెళ్ళిపోతుందేమో. దేవుడు వాగ్దానం చేసింది దావీదు సంతానము వలన దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడని. ఇప్పుడు యెరోబాము మొట్టమొదటిగా చేసిన పాపం ఏంటి? దేవుని ప్రణాళికకు వేరుగా. మన జీవితంలో కూడా దేవుని ప్రణాళికకు వేరుగా మనము తిరిగి ఉండకూడదు. దేవుని ప్రణాళికకు వేరుగా మనం ఉంటే దేవుడు మనల్ని కత్తిస్తాడు, మనల్ని అవమానంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. దేవునికి మహిమ రాదు మన ద్వారా. అయితే యెరోబాము తన హృదయమందు తలంచి ఇలా తలంచుకున్నాడు చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలులారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును. చూసారా? దేవుని ఇల్లు అయినటువంటి ఆ ఇంటిలో యెరోబాము అంటున్నాడు, ఇశ్రాయేలీ వారలారా వినండి. ఇక్కడ యూదా వారలారా కాదు, ఇజ్రాయేలు అంటే 10 గోత్రాలు. ఇజ్రాయేలు అని చదివినప్పుడల్లా మీరేం గుర్తుపెట్టుకోవాలి? 10 గోత్రాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇజ్రాయేలు వారలారా ఏమన్నాడు? ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల చరిత్ర దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు చరిత్ర మారుస్తున్నావు యెరోబాము, నీకు అర్థమవుతుందా? నువ్వు చరిత్ర మారుస్తున్నావు. నువ్వు మార్చినంత వారాన చరిత్ర మారదు. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. నీ హృదయం మందు తలంచింది దేవుడికి బట్ట బయలైపోతుంది. ఆయన పరిశోధించి తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశోధించి తెలుసుకుంటున్న దేవుడు. మన రూపాన్ని సృష్టించిన రూపాన్ని, మన తల్లి గర్భములో నిర్మించిన విధానాన్ని నేను చూడగా గ్రహించగా ఆశ్చర్యము కలుగుచున్నది అని దావీదు అంటున్నాడు. నీ హృదయ పరిశోధన, నీ తలంపుల ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ హృదయం మందు తలంచి ప్రజలకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి తలంపులు ఎవరి స్వాధీనంలోకి రావాలి? ఎస్ యేసయ్యా,
నా తలంపులను నువ్వు స్వాధీనపరచుకయ్యా, నా ఆలోచనలను స్వాధీనపరచుకయ్యా. నీకు వేరుగా ఉన్న ఆలోచనలను నేను చేస్తే నన్ను క్షమించయ్యా. వంకరి మార్గాలు తిన్ననిగా చేసే దేవా, నా మార్గాలు తిన్ననిగా చేయయ్యా. కరుకు మార్గాలు నునుపుగా చేసే దేవా, నునుపుగా చేయయ్యా. శుద్ధ జలము నా పైన పంపించు ప్రభువా, పవిత్రపరచు నాయన. నేను తగ్గుతానయ్యా, నువ్వే గెలవాలి ప్రభువా. అలాగా మన జీవితాన్ని ఏం చేయాలి? ప్రభుకి అర్పించుకోవాలి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోని నీవు వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోని నీవు వెలగాలని, నాలో నిలవాలని. పరిశుద్ధాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన తలంపులను ఎరిగి ఉన్న దేవుడు. యెహోవా నిన్ను హెచ్చించిన దేవుడు నీ తలంపులను ఎరిగి ఉన్నాడని నువ్వు గ్రహించట్లేదా? యెహోవా ఒక పనివాడిగా, దాసుడిగా సొలొమోను ఇంటిలో ఉన్నప్పుడు ఒక యాజకుడిని తీసుకొచ్చి నిన్ను అభిషేకించిన దినాలు నీకు గుర్తులేవా? యెహోవా ఇజ్రాయేలు ఆశీర్వదించబడి ఉండగా 10 గోత్రాలకు నాయకుడిగా నిన్ను నిలబెట్టాడే. ఆ యెహోవా నీకు గుర్తులేడా? ఏం మాట్లాడుతున్నావు? మన పితరులు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు ఇతడే అంటూ దూడలను చేసి ప్రజలను మోసగిస్తున్నావా నువ్వు యెహోవా? మనుషుల యొక్క విశ్వాసాన్ని చెడగొడుతున్నావా నువ్వు? అంధకారంలోనికి నడిపిస్తున్నావా? నువ్వు శపించబడతావు, జాగ్రత్త. దేవుడు ఊరుకోడు. సత్యాన్ని అసత్యముగా, అసత్యాన్ని సత్యముగా 2 విధాలుగా మార్చేవారని దేవుడు ఊరుకోడు. అసత్యము ఎప్పుడు సత్యము కాలేదు, సత్యము ఎప్పుడు అసత్యము కాలేదు. నువ్వు దేవుని ప్రజల చరిత్రను మార్చాలనుకుంటున్నావు నీ అధికారము కోసం, పతనమవుతావు, జాగ్రత్త. దేవుని యొక్క తలంపులు, ఉద్దేశములు, ప్రణాళికలు ఏం పరలా? అడవిలోకి వెళ్ళి గడ్డి వేసినా పర్వాలేదమ్మా, బుద్ధి వస్తే చాలు. ఇంటిలో అన్నం లేకపోయినా పర్వాలేదు. ప్రజలందరూ నిన్ను నిందించి ఒకప్పుడు నాయకురాలువి, నాయకుడు అని ఈ రోజు నిన్ను తగ్గించినా పర్వాలేదు. ప్రభు యొక్క ఉద్దేశము సఫలపరిచి, ప్రభు యొక్క చిత్తానికి లోబడి, ప్రభు హెచ్చించబడితే చాలు అని కోరుకో. పరలోకములో నీ ఫలం అధికమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఓ, ఏ దేవుడిని అంటున్నాడో చూడండి. దేవుడు ఇవే అని చెప్పి 2 దూడలను చేశాడట. ఒకటి ఎక్కడ పెట్టాడంట? దేవుని ఇంటిలో పెట్టాడు. దేవుని ఇంటిలో పెట్టాడు. దేవుని ఇంటిలో ఉండవలసినది మందసము. దేవుని ఇంటిలో ఉండవలసింది వేదిక, ధూప వేదిక. దేవుని ఇంటిలో ఉండవలసినది రొట్టెల బల్ల.
దేవుని ఇంటిలో ఉండవలసినది గంగాళము, దేవుని ఇంటిలో ఉండవలసింది బలిపీఠము. దీన్ని ప్రత్యామ్నాయంగా నువ్వు దూడలు పెడతావు. దేవునికి ఇష్టం లేదు. ఈరోజు నూతన నిబంధన గ్రంథములోనికి వస్తే దేవుని ఇల్లు ఎవరు అంటే నువ్వే. ఆమేన్. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగుతారా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. చాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఆమేన్. దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుడు నివసించే ఇల్లు, బేతేల్. చెప్పండి. ఇప్పుడు సంఘం ఏమై ఉన్నది? బేతేల్ అయి ఉంది. ఇప్పుడు మీరు అంటున్నాడు. మీరు అంటే సంఘము, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు దేవుని ఇల్లై ఉన్నావు. చెప్పండి, నేను దేవుని ఇల్లు, నేను దేవుని ఇల్లు, నేను పరిశుద్ధాత్మకు ఇల్లునై ఉన్నాను. yes, you are the temple of God. నువ్వు దేవుని ఇల్లువే. యేసు రక్తముతో నువ్వు కడగబడ్డావు. నువ్వు పరిశుద్ధమైన ఇల్లు, క్రీస్తుకి వధువుగా ఉన్నావు, ప్రధానము చేయబడ్డావు. నీవు గ్రహిస్తున్నావా? గ్రహించు, మనసును పెట్టుకో. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీలో ఉంటే దయచేసి ప్రభుని అడుగు, నరికివే అని అడుగు, నరికివే అని అడుగు. ప్రభువా, అది నాకు క్షేమము, నరికివే నాయన, కొత్త చిగురు నాలో పుట్టించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లు అనగా బేతేలయున్న నీలో యెరోబోము పెట్టిన విగ్రహాలు ఉన్నాయేమో, ఒక్కసారి నువ్వు గ్రహించుకొని అవి తీసివే. ఐగుప్తు నుంచి, చెర నుండి, బానిసత్వం నుండి, పాపపు లోకము నుండి, నాశనము నుండి నన్ను బయటికి రప్పించింది ఈ విగ్రహాలు కాదు, సజీవుడైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు. ఈ విగ్రహాలు కాదు, నిన్ను భయపెట్టే విగ్రహాలు కాదు నిన్ను బయటకు తీసుకొచ్చింది. పాపము నుంచి నిన్ను విమోచించింది. జీవము కలిగిన రక్తము నిన్ను రక్షించింది. ఈ యొక్క ఇంటిలో ఏముండాలి? బలిపీఠం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. 12:1 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, చెప్పండి, పరిశుద్ధమును, రెండవది దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, ఎవరికి సమర్పించుకోండి? ఏం సమర్పించుకోవాలి? శరీరము. శరీరము దేవుని ఇల్లు అని చెప్పాను కదా. ఈ దేహము దేవుని ఇల్లు. ఎలా పడితే అలాగా. నాకు ఇదివరకు సైట్ లేదు, నాకు అసలు సైట్ లేదు. అసలు చాలా దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. చాలా బాగా చదివేదాన్ని, చాలా బాగా, అసలు బాగా కనపడేది. కానీ ఎప్పుడైతే నేను కొంత ఎమోషనల్ ట్రామా గుండా వెళ్తూ, నేను ప్రభు పాదాల దగ్గరే కానీ పడుకున్నా, నుంచున్నా, ఒక రకమైన షాడో గుండా నేను వెళ్ళి ఏడుస్తూ ఉండే. నా కళ్ళు ఎప్పుడు నలిగిపోయినాయి. అలా ఏడుస్తున్నాను. ఏడుస్తూ 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 నా కళ్ళు మసకబారిపోయినాయి. నా కళ్ళు కనిపించడం, ఇప్పుడు కొంచెం కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది, కానీ మసకబారిపోయినాయి. ఇప్పుడు కళ్ళజోడు తీస్తే నాకు కనపడదు. అన్ని అలికేసినట్టు ఉంటుంది, నాకు కనపడదు. పొద్దున ఒకటే ఉంది కళ్ళజోడు. ఇది 3000 రూపాయలు పెట్టి నేను చేయించుకున్నా. 2 సార్లు గ్లాస్ ఊడిపోయి పడిపోయింది. 2 సార్లు ప్రార్థన చేసుకున్నా, గ్లాస్ నేను పెట్టగలగాలి, మళ్ళీ కొత్త కళ్ళజోడు నాకు వద్దు. మనీ వేస్ట్ చేయడం, ఉత్తునే పారేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. దేవుడికి మనం లెక్క చెప్పాలి, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. అయితే ప్రభువా, ఈ కళ్ళజోడు ఒకటే ఉంది, ఈ ఒక్క కళ్ళజోడును నేను జాగ్రత్తగా వాడాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే
ఇలాగా నేను ఏడుస్తూ ఏడుస్తూ నా కళ్ళు పాడు చేసుకున్నా. ఇప్పుడు నా కళ్ళు మరలా ఎలాగా దేవుణ్ణి అడుగుతున్నా స్వస్థత ఇమ్మని. కానీ దేవుడి అద్దాలు ఇచ్చాడు, అద్దాలు పెట్టుకొని చక్కగా చదువుతున్నా. కానీ వెనక్కి వస్తుందా? గడిచిన పొద్దున్న ప్రార్థన చేస్తూ కూడా, ప్రార్థన చేస్తే నేను కన్నీటితో ప్రార్థన చేస్తా. అప్పుడు నాకు అనిపించింది, అయ్యా నిన్ను స్తుతించడానికి తప్ప నా కష్టానికి నేను ఏడవకూడదు. నిన్ను స్తుతించడానికి తప్ప నా కష్టానికి నేను ఏడవకూడదు. ఎందుకు అంటే నా కళ్ళు పాడవుతున్నాయి. ఈ కళ్ళు మంచిగుంటేనేగా నీ సేవ నేను చేస్తాను. నీ కళ్ళు మంచిగుంటేనేగా నేను ప్రతిదినము కాలేజీలో బోధించగలను, నీ వాక్యాన్ని కాలేజీలో పని చేయగలను, అంత దేవుని పనే చేస్తా. తర్వాత సంఘాల్లో వాక్యాన్ని బోధించగలను. కాబట్టి నా కళ్ళు పాడు చేసుకునే పనిలో నేను ఇక ఉండనయ్యా, నిన్ను స్తుతించే పనిలో ఉంటాను. ఆమేన్. నా కళ్ళు ఏడుస్తే, ఒకవేళ కన్నీళ్ళు వస్తే నా ప్రభు మహిమార్థమై రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, శరీరాన్ని పాడు చేసుకుంటే వెనక్కి తిరిగి రాదమ్మా. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు. నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. చెడ్డ వ్యసనాలకి గురవద్దు. తాగుడు, సిగరెట్లు, కైని, జరద, నీ లివర్ పాడైపోతుంది. నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు. ఇది దేవుని ఆలయం, నీ శరీరం. నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. చాలా జాగ్రత్త, పాడు చేసుకోకు. యెరోబోము దూడలను పెట్టినట్టు వ్యసనాలనే దూడల్ని పెట్టుకోవద్దు నీ శరీరంలో. శరీర కోరికలు, ఇచ్చలు అనే వాటిని తగిలించుకోవద్దు నీ శరీరానికి. అమ్మా, నీ శరీరము పాడైతే దేవునికి మహిమ రాదు. యెరోబోము వచ్చి దూడలను తీసుకొచ్చాడా అని అనుకుంటున్నాం. మరి మనమేం చేస్తున్నాం? ఈ శరీరానికి ఏం చేస్తున్నాం? బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కిడ్నీ మంచిగా ఉండాలి, నీ లివర్ మంచిగా ఉండాలి, నీ గుండె మంచిగా ఉండాలి, నీ యొక్క అవయవాలు మంచిగా ఉండాలి, నరాలు, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు పాలు ఇచ్చాడు, తాగండి. గుడ్లు ఇచ్చాడు, తినండి. ఆకుకూరలు ఇచ్చాడు, తినండి. కాయగూరలు ఇచ్చాడు, తినండి. మత్తు పానీయాలు పక్కన పెట్టండి. తిండిపోతులు పరలోక రాజ్యానికి వారసులు కాదు. నీకు ఇష్టమైన తిండి ఏంటో ఈ రోజు ఒక లిస్ట్ రాసుకొని దాన్ని మితంగా తినండి. నీకు ఇష్టమైన తిండి అది ఏదైనా కానీ, whether it is sweet or biryani or anything, you eat limit. లిమిట్ గా తిను. ఆశ, నిగ్రహం ఇక్కడే బయటపడుతుంది. దేనికి మనము దాసోహం అయిపోకూడదు. హల్లెలూయా. దేనికి దాసోహం అవ్వకూడదు. బతకటానికి మనం తిందాం, ఆరోగ్యం కోసం తిందాం, ఆరోగ్యం కోసం తిందాం, కడుపు నింపుకోవటానికి కాదు. హల్లెలూయా. కళ్ళు బాగా కనపడాలంటే ఏం తినాలి తెలుసుకో. నీ కిడ్నీలు బాగా పని చేయాలంటే ఏం తినాలి తెలుసుకో. చదువు, తెలుసుకో. చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. నీ కాళ్ళు బాగా పని చేయాలి, నీ ఎముకల్లో గుజ్జు ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకో. అయ్యే మనకేం కేర్ లేదు, మనం ఇష్టం వచ్చినట్టు మటన్లు, చికెన్లు, నూడిల్స్ అన్ని బయట దొరికే చెత్త బొత్త మొత్తం తినేసి పొట్టంతా కంపు చేసుకొని దేవుణ్ణి, ప్రభువా నన్ను స్వస్థపరచు అంటే, సరే ఎందుకు తిన్నావు పడు అంటాడు. దేవుణ్ణి నిందించొద్దు. మనం చేసుకున్న దానికి దేవుణ్ణి నిందించొద్దు. మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. ఫలాలు ఇచ్చాడు, తినండి. బొప్పాస్కాయ తినండి, బత్తాయి తినండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు ఏం ఆహారం తినాలని చెప్పటానికి ఇక్కడ నేను కూర్చోలేదు, కానీ నీ శరీరం ప్రాముఖ్యమైనదని చెప్పటానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమేన్. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. నీ కడుపే నీకు దేవుడు అవ్వకూడదు. పస్తు పెట్టు, నలకొట్టు అంతే. అది నీ మాట వినేదాకా నలగొట్టు. అర్థమవుతుందా? ఐ డూ దాట్. నేను చేస్తా అలాగా. ఐ డూ దాట్. నీ పొట్టని
నువ్వు నా మాట విను, నేనేం తినాలనుకుని నేనేం చెప్తే అదే తిను, అదే నువ్వు. అట్లా ట్రైన్ అప్ యువర్ స్టమక్. అలా చేస్తే నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, దేవుని మహిమార్థమై పరిగెత్తుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. చూద్దాం, ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? పౌలు అంటున్నాడు, ఓ సంఘమా, క్రీస్తు విశ్వాసి, యేసు రక్తములో కడగబడిన ఓ బిలీవర్, నువ్వు దేవుని వధువై ఉన్నావు కదా. ఓ పెండ్లి కుమార్తె, నువ్వు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుంది అని అంటే మన ఆత్మలో, మన హార్ట్లో. శరీరములో మనము ఆహారం తింటాము, పనులు చేస్తాము. ఇది ఒక ఇల్లు అంతే, అర్థమవుతుందా? సరే, ఇది ఒక ఇల్లు ఉంది, మనం ఇక్కడ అద్దెకి తీసుకొని ఇక్కడ పరిచర్య కొనసాగిస్తున్నాం. ఈ ఇల్లు ఏం చెయ్యదు, ఇంటిలో మనం ఉన్నాం కదా, మనమే కదా చేసేది. ఏదైనా ఈ గోడలు చేస్తాయా? చెయ్యవు కదా. అలాగే శరీరములో నీ ప్రాణం ఉంది, శరీరము అద్దె కొంప, అద్దె ఇల్లు అంతే. నీ ప్రాణమే నువ్వు, అర్థమవుతుందా? నీ ప్రాణమే నువ్వు. నీ ప్రాణం ఏది చెప్తే అది నీ శరీరం చేస్తుంది. ఇప్పుడు ఇల్లు చెప్పింది, ఇల్లు ఏం చెప్పదు, మనమేం చెప్తే అదే ఇల్లు. ఫ్యాన్ బిగించాలి, బిగించుకోవాలి, మనం తుడుచుకోవాలి, మనమే చెప్తే అదే ఇంట్లో, అవునా కదా? అలాగే ఈ అద్దె కొంప, ఈ శరీరంలో ప్రాణం బయటకు వస్తే ఈ శరీరం ఏమి చెయ్యదు. సో అసలైన వ్యక్తివి నీ ప్రాణం. ఇప్పుడు నీ ప్రాణం అంటది, ఆహా తినుము, తాగుము, సుఖించుము అంటది. అప్పుడు శరీరం అలా వెళ్ళిపోతుంది. ఇంకొక పక్కన ప్రభు ఆత్మ అంతరంగములో నుండి, ఇన్నర్ మోస్ట్ హృదయములో ఉండి అంటది, అలా చేయకు, ఇది దేవునికి అనుకూలమైనది కాదు, సజీవముగా నీ శరీరములను సమర్పించుకున్నది అని దేవుని ఆత్మ చెప్తుంది. అప్పుడు అని ఇంకో స్వరం మనకి వినిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కుడివైపుకి వెళ్ళాలా, ఎడమ వైపుకి వెళ్ళాలా అని తెలియజేస్తాడు. ఆమేన్. అప్పుడు మనం ఏ స్వరం వినాలి? దీన్నే శరీరము ఆత్మ అంటారు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తాయి. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఈ శరీరం లోపల జరుగుతుంది, ప్రాణానికి ఆత్మకు. ఇప్పుడు శరీరము ఆత్మ మాట వింటది, ప్రాణం మాట వింటది. అయితే ప్రాముఖ్యంగా శరీరానికి దగ్గరుండేది ప్రాణమే. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రాణముతో మాట్లాడుతున్నాడు దావీదు తెలిసి వ్యత్యాసం. నా ప్రాణమా, ఏల నా యందు నువ్వు కృంగి ఉన్నావు. హల్లెలూయా. ఏల నా యందు కృంగి ఉన్నావు. దేవుడు మన ప్రాణాలను చూస్తున్నాడు. అయితే దేవుడు సరిచేస్తున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని మీరు ఎరుగరా అంటూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. ఈ దేహము దేవుని ఆలయము కదా. ఈ ఆలయం ఏమై ఉన్నదంట? పరిశుద్ధమై ఉన్నది. చెప్పండి, పరిశుద్ధమైన. ఈ ఆలయం, దేవుని ఆలయం ఏమై ఉంది? ఈ ఆలయం అంటే మన శరీరమే. ఆమేన్. మన దేహము దేవుని ఆలయం, అనగా బేతేల్, దేవుని ఇల్లు. నువ్వే దేవుని ఇల్లు, నువ్వే దేవుని బేతేల్. ఇప్పుడు ఈ ఇల్లు ఏమై ఉండాలి? మరి పరిశుద్ధంగా ఉండాలి అంటూ చెడ్డ ఆలోచనలు చేస్తే కంపైపోదు, సిగరెట్లు తాగితే కంపైపోదు, చెడ్డ వ్యసనాలు ఉంటే కంపైపోదు. దేవునికి మహిమ ఎలా ఇస్తా ఉన్నావు? దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవా, ఈ దేహము కోసము నీ దేహాన్ని అర్పించావుగా, నీ వీపు దున్నించుకున్నావు కదా ప్రభువా. నీ రక్తములో నన్ను కడిగయ్యా, నీ ఆలయంగా మరలా నేను ఉంటానయ్యా. నాలో ఉన్న ఈ దూడలు తీసివేయి, నాలో ఉన్న విగ్రహాలు తీసివేయి, నాలో ఉన్న ఈ చెడు తలంపులు తీసివేయి నాయన.
పవిత్రంగా, పరిశుద్ధంగా, పరిశుద్ధమైనదిగా ఈ ఆలయము ఉండునట్లు, నీకు నివాస యోగ్యముగా ఈ దేహం ఉండునట్లు కృప చూపించు అని ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు. ఏదో ఒక మాట మీ హృదయాన్ని తాకి ఉంటుంది. అయితే ఆ మాట ద్వారా ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభు నన్ను అట్లా మలుచయ్య